ఇప్పటిదాకా నాకు పరిచయం అనుకున్న ఇప్పుడు నాకు సోదరుడు, నా ఫ్రెండ్ తను మాట్లాడాల్సింది కోరుకుంటున్నా ప్లీజ్. ప్లీజ్ అండి. ఓకే. 'రాజ్ తరుణ్‌కి' 4, 5 సార్లు ఇంటర్వ్యూలు అవే గుర్తున్నాయేమో. బట్ 'రాజ్ తరుణ్' అంతకన్నా చాలా సార్లు మనల్ని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ బిగ్ ఎఫ్ఎంలో లాస్ట్ వినాయక చవితికి 'తిరగబడ్డ రాసామి' ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము 'రాజ్ తరుణ్‌ని' పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్‌లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు 'రాజ్ తరుణ్' వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి డాన్స్‌లేసాం. ఆహ్, సో, ఆయన చాలా చోట్ల ఎళ్తుంటారు కాబట్టి ఆయనకు గుర్తులేదు. బట్ 4, 5 సార్లు కాదు కనీసం 20, 30 సార్లు కలిసాం ఇప్పటిదాకా. కానీ ఆ రోజు నేను 'రాజ్ తరుణ్‌తో' చెప్పిన మాట కూడా 'తిరగబడ్రా సామి' అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు. 'మీసా' అని రాస్తే సరిపోతుంది అని చెప్పి. అంటే 'తిరగబడ్రా సామి' అని తిప్పితే 'మీసా' అంటే సరిపోతుంది కదా! మొత్తం 'తిరగబడ్రా సామి' అని రాయకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా యేసుకున్నాను నాకు గుర్తు. సో, బేసికల్లీ ఇలా సరదాగా, జోవియల్‌గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్‌గా మాట్లాడాలి అలా మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులేసుకుంటూ, ఆడుతూ, పాడుతూ వెళ్ళే నేను సడెన్‌గా ఇలా ఒక యాక్టివిస్ట్‌గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ 'రాజ్ తరుణ్' కేస్ ఇన్వాల్వ్ అవ్వడంతోటి ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్‌గా ఇది సమాజాన్ని మార్చడానికి ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి 'రాజ్ తరుణ్' కూడా నాకు ఫ్యూచర్‌లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు 'తిరగబడ్రా సామి'. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. యెస్. ఇప్పుడు 'రాజ్ తరుణ్' గారిని అండ్ మళ్ళీ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ అందరికీ చేస్తున్నాను. కూడా సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా థాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్. మా 'తిరగబడ్రా సామి' మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమ్మీడియేట్‌గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తానని చెప్పాను. హీ స్టూడ్ అప్ టు హిస్ ప్రామిస్. సినిమా చాలా బా వచ్చింది. మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు. మీ గురించే మాట్లాడుతున్నాను సార్. ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు. అందరిని నమ్మి, అందరికంటే ఎక్కువ పోరాడి చేశారాయన. సో, మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి కూడా థాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా థాంక్స్ ఎ లాట్. మాల్వి మల్హోత్రా షీ ఈస్ ఎన్ అమేజింగ్ యాక్టర్. ఇట్స్ హర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ హోప్ అంటే ఈ తిక్కుమాల కాంట్రవర్సీ అన్ని పక్కన పెట్టేసి ఆవిడని ఐ హోప్ యూ విల్ బ్లెస్ హర్. షీ డిడ్ ఎన్ అమేజింగ్ జాబ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరామెన్ గారండి జవహర్ రెడ్డి గారు. అందరం కష్టపడ్డామండి. అందరం కష్టపడతాం. కష్టపడే సినిమా చేస్తాం. కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరే చెప్తానండి. బికాస్ ఆఫ్ హిమ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ దట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఆల్వేస్ లవ్ యూ. ఎవరు తక్కువ కష్టపడను కాదండి. అందరం కష్టపడ్డాం. కానీ మా అందరికంటే ఒక 20 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను నేను సినిమా కోసం మాత్రమే. సో, థాంక్ యూ. అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికొచ్చారు. థాంక్స్ ఎ లాట్ ఫర్ సపోర్టింగ్ అస్. మా సినిమాని కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్. ప్లీజ్ ప్రమోట్ ఇట్ వెల్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ రాజ్ గారు. థాంక్ యూ సో మచ్ అండ్ వి హావ్ ఎ Q&A విత్ మీడియా. And one more most important thing. Thanks a lot Shekhar Basha for coming here. అంటే నిజంగా మనం చెప్పినట్టు నాకు నిజంగా గుర్తులేదు ఎన్నిసార్లు కలిసానో కూడా. బట్ దిస్ ఇస్ ఓకే. యాహ్. ఓహ్! సారీ. వెల్కమ్ టు అవర్ వన్ అండ్ ఓన్లీ రఘుబాబు గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. సార్ ప్లీజ్.